తన గడ్డం మీదకి వచ్చి తన అంగిల వరకు కింద వరకు వచ్చిందంట. నేను ఇదంటాను, ఇది ఆది అపోస్తుల ఆదిమ సంఘం. మనం అనుకుంటాం, ఓ అమ్మ వాళ్ళ మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పది, వాళ్ళ మీద ఎంత అభిషేకం ఉంది, 120 మంది మీద ఎంత అభిషేకం ఉంది. అభిషేకం ఈ భూలోకానికి మన దగ్గర సువార్త వచ్చింది కదా, ఈ అభిషేకం నాకు కావాలని కోరుకుంది మనందరికీ. ఆయన అంటాడు ఇక ఆదిమ సంఘం యొక్క అభిషేకం అంట గడ్డం మీద పోయబడే అది అంగిలంచు వరకు వచ్చిందంట. నేను అంటాను, ఇక్కడ నువ్వు నేను ఉన్నాం, ఇక్కడ పోయబడిన అభిషేకం ఇప్పుడు మన మీద కూడా వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని భయపడదాం. ఎక్కడున్న అభిషేకం, ఈ అభిషేకం నాకు కావాలని కోరుకుంటున్నారు. అమ్మో, ఇంత గొప్ప అభిషేకం నాకు ఎక్కడ, ఇంత గొప్ప అభిషేకం నేను పొందుకోలేదే, ఇంత గొప్ప అభిషేకం నాకు రాలేదే, సేవకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, సేవకు వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను సరైన అభిషేకం పొందుకోలేదని సేవకులు బాధపడుతున్నారు. విశ్వాసులు నేను సరైన అభిషేకం పొందుకోలేదని విశ్వాసులు బాధపడుతున్నారు. కానీ మీకు ఒక అద్భుతమైన సత్యం చెప్పమంటారా? ఇక్కడ పోయబడిన అభిషేకం తన అంగిలి వరకు వచ్చి, ఇక్కడ నేనున్నాను, ఇక్కడ కేరీ ఉన్నాడు, ఇక్కడ మీరున్నారు. ఆ అభిషేకం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోవట్లేదు. ఆ అభిషేకమే ఇప్పుడు మన మీద కూడా దారబోస్తూ వస్తుంది. చప్పుళ్ళు కొడుతూ